తెలంగాణ అంటే మనకు గుర్తుకు వచ్చేది హైదరాబాద్లోని ఐటీ హబ్బులు, పార్కులు, పబ్బులు, వినోదాత్మక ప్రదేశాలే మనకు గుర్తుకు వస్తాయి. కానీ మనకు తెలియని విషయం ఏంటి అంటే తెలంగాణ ప్రాంతం ఎన్నో చారిత్రాత్మక మరియు పురాతన దేవాలయాలకు కూడా ప్రసిద్ధి చెందింది. అందులోని కొన్నింటిని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు ఎప్పుడైనా తెలంగాణ ప్రాంతం వెళ్తే మాత్రం ఈ ఆలయాలను అస్సలు మిస్ అవ్వకండి. ముందుగా ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మనం తెలుసుకుంటున్న 10వ దేవాలయం చిలుకూరు బాలాజీ దేవాలయం. చిలుకూరు బాలాజీ దేవాలయం హైదరాబాద్ నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉస్మాన్ సాగర్ సరస్సుకు సమీపంలో ఉంది. ఈ ఆలయాన్ని వీసా బాలాజీ ఆలయం అని కూడా అంటూ ఉంటారు. చిలుకూరు బాలాజీ ఆలయానికి సంబంధించి ఒక ప్రత్యేక నమ్మకం ఉంది. వీసాలో ఏమైనా ఇబ్బందులు ఉన్నవారు ఈ ఆలయాన్ని సందర్శిస్తే వీసాలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. శుక్ర శనివారాల్లో ఈ ఆలయంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. మనం తెలుసుకుంటున్న 9వ దేవాలయం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం. దక్షిణ కాశీగా పిలువబడుతున్న ఈ రాజరాజేశ్వర స్వామి ఆలయం రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్కు 160 కిలోమీటర్ల దూరంలో, జిల్లా కేంద్రమైన కరీంనగర్కు 36 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేములవాడలో ఉంది. ఈ దేవాలయంలో రాజరాజేశ్వరీదేవి సమేతుడైన రాజరాజేశ్వరుడు లింగ రూపంలో వెలిసి నిత్యం పూజలు అందుకుంటున్నాడు. ఈ ఆలయానికి భాస్కర క్షేత్రంగా, హరిహర క్షేత్రంగా పిలువబడే అనేక రకాల పేర్లు కూడా ఉన్నాయి. మనం తెలుసుకుంటున్న 8వ దేవాలయం ఛాయా సోమేశ్వర ఆలయం పానగల్లు. ఛాయా సోమేశ్వర ఆలయం నల్గొండ పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పానగల్లు గ్రామంలో ఉంది. ఈ దేవాలయానికి 2 ప్రత్యేకతలు ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనది ఈ దేవాలయం గర్భగుడిలో గోడపై ఎప్పటికీ కదలకుండా ఒకే స్థానంలో ఉన్నట్లుగా కనబడే నీడ. రెండవది, అక్కడికి దగ్గరలో ఉన్న చెరువులో నీరుంటే గర్భగుడిలో కూడా నీరు ఉబికి వస్తూ ఉంటుంది. ఆలయంలో సూర్యరశ్మితో సంబంధం లేకుండా శివలింగంపై కనిపించే నీడ మాత్రం ఎప్పటికీ అంతు చిక్కని మిస్టరీయే. ఈ ఛాయా సోమేశ్వర ఆలయం నీడకి సంబంధించిన ఫుల్ వీడియో మా ఛానల్లో ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద క్లిక్ చేసి చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. మనం తెలుసుకుంటున్న 7వ దేవాలయం కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి దేవాలయం. కీసరగుట్ట తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని కీసరగుట్టలో ఉంది. రావణుణ్ణి చంపిన పాపానికి ప్రాయశ్చిత్తం కోసం శ్రీరాముడు ఈ ప్రాంతంలో శివలింగాన్ని ప్రతిష్ఠించాడని పురాణాలు చెప్తున్నాయి. దీనికోసం వారణాసి నుండి శివలింగాన్ని తీసుకురావాలని హనుమంతుడికి చెప్పాడని, హనుమంతుడు రావడానికి ఆలస్యం అవడంతో శుభగడియలు సమీపిస్తున్న సమయంలో శివుడు స్వయంగా శ్రీరాముడి ముందు ప్రత్యక్షమై శివలింగం ఇచ్చాడని, అందువల్లే ఈ ఆలయంలో లింగాన్ని స్వయంభులింగం అని అంటారని చెప్తూ ఉన్నారు. స్వయంగా శ్రీరాముడు ప్రతిష్ఠించడం వల్ల ఈ లింగాన్ని శ్రీరామలింగేశ్వర స్వామి అని పిలుస్తూ ఉంటారు. మనం తెలుసుకుంటున్న 6వ దేవాలయం కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం. ఇది జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలోని మహదేవ్పూర్ మండలంలో కాళేశ్వరం అనే గ్రామంలో ఉంది. సాధారణంగా గర్భగుడిలో ఎన్ని శివలింగాలు ఉంటాయి? ఒకటే కదా. కానీ కాళేశ్వర ఆలయంలో 2 శివలింగాలు గర్భగుడిలో పూజలు అందుకుంటూ ఉంటాయి. అందులో ఒకటేమో ముక్తేశ్వరునిది అనగా శివునిది, మరొకటేమో కాళేశ్వరునిది అనగా యముడిది. ఇటువంటి ప్రత్యేకత కలిగిన ఆలయం బహుశా ఇండియాలో ఇంకెక్కడా కనిపించదేమో. అంతేకాదు, ఈ కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం ప్రముఖ త్రిలింగ క్షేత్రాల్లో ఒకటి. మనం తెలుసుకుంటున్న 5వ దేవాలయం భద్రాచలం శ్రీ సీతారాముల దేవస్థానం. సీతారాముల వారి దేవస్థానం తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో భద్రాచలంలో ఉంది. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని రామాలయాల్లోకెల్లా పెద్దది. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున ఇక్కడ సీతారాముల కళ్యాణం చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. మనం తెలుసుకుంటున్న 4వ దేవాలయం ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం. ధర్మపురి తెలంగాణలోని ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం, తీర్థరాజం. శ్రీ లక్ష్మీ నరసింహుడు యోగ నారసింహుడుగా, ఉగ్ర నారసింహుడుగా 2 అవతారాల్లో ఇక్కడ కొలువై ఉన్నాడు. ఉత్తర తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకు 65 కిలోమీటర్ల దూరంలో, జగిత్యాలకు 27 కిలోమీటర్ల దూరంలో గోదావరి నదీ తీరాన ఈ క్షేత్రం కొలువై ఉంది. ఈ క్షేత్రాన్ని యోగ నృసింహ క్షేత్రం అని కూడా పిలుస్తూ ఉంటారు. మనం తెలుసుకుంటున్న 3వ దేవాలయం ఆలంపూర్ జోగులాంబ దేవాలయం. జోగులాంబ దేవాలయం తెలంగాణ రాష్ట్రం జోగులాంబ జిల్లాలోని ఆలంపూర్లో ఉన్న దేవి ఆలయం. అత్యంత శక్తివంతమైన జోగులాంబ దేవాలయం మనకున్న అష్టాదశ మహాశక్తి పీఠాల్లో ఒకటి. సతీదేవికి చెందిన పై పళ్ళు పడిపోయిన శక్తి పీఠంగా ఈ జోగులాంబ దేవాలయం విరాజిల్లుతుంది. మనం తెలుసుకుంటున్న 2వ దేవాలయం బాసర జ్ఞాన సరస్వతీదేవి ఆలయం. ఇది నిర్మల్ జిల్లాలోని బాసర మండలం బాసరాలో ఉంది. ఈ ఆలయం నిర్మల్ పట్టణానికి 75 కిలోమీటర్ల దూరంలో గోదావరి నడుబొడ్డున ఉంది. భారతదేశంలో ఉన్న ప్రముఖ సరస్వతీ దేవాలయాల్లో ఒకటి కాశ్మీర్లో ఉండగా రెండవది ఇదేనని చెప్పుకోవచ్చు. బాసరలోని జ్ఞాన సరస్వతి అమ్మవారు మహాలక్ష్మి, మహాకాళి సమేతులై కొలువుతీరి ఉంటారు.
మనం తెలుసుకుంటున్న మొదటి ఆలయం యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం. శ్రీ లక్ష్మీ నరసింహ దేవాలయం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలో ఎత్తైన గుట్టపై ఉంది. ఇది తెలంగాణలోని ప్రముఖ మరియు ప్రసిద్ధ చెందిన ఆలయాల్లో ఒకటి. ఇక్కడ కోరిన కోరికలు తీర్చే స్వామిగా నరసింహస్వామి కొలువై ఉన్నారు. యాద మహర్షి చేసిన తపస్సుకు మెచ్చిన లక్ష్మీ నరసింహస్వామి యాద మహర్షికి ప్రత్యక్షమై ఆ మహర్షి కోరిక మీదకు అక్కడే లక్ష్మీ నరసింహస్వామిగా వెలిచాడని పురాణం చెప్తూ ఉంది. ఈ 10 ఆలయాల్లో మీరు ఏదైనా దర్శించి ఉంటే కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.